బీహార్లో సంచలనం సృష్టించిన భరత్ భూషణ్ తివారీ ఎన్కౌంటర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ అధికారులపైన ఇప్పుడు కేసు నమోదైంది. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అప్పటి జగదీష్పూర్ ఎస్డిపిఓ, షాహ్పూరా ఎస్హెచ్ఓతో పాటు పలువురు పోలీస్ సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. బీహార్లోని భోజ్పూర్ జిల్లా షాహ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలౌటి గ్రామానికి చెందిన భరత్ భూషణ్ తివారీ స్థానిక ప్రజా సమస్యలపై అధికారులను నిలదీసే సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారు. గంగానది కోత బాధితుల పునరావాసం, రోడ్లు, తాగునీరు వంటి సమస్యలపై ఆయన తరచూ ఆందోళనలు నిర్వహించేవారని గ్రామస్తులు చెబుతున్నారు. జూన్ 17న ఆయుధంతో బెదిరించడంతో భరత్ తివారీని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశామని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో భరత్ తివారీ మృతి చెందారనేది పోలీసుల వాదన. ఇది ఆత్మరక్షణలో జరిగిన ఎన్కౌంటర్ అని పోలీసులు చెబుతుండగా, కుటుంబ సభ్యులు మాత్రం లొంగిపోయిన తర్వాతే కాల్చి చంపారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన బీహార్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. జూన్ 17న జరిగిన ఎన్కౌంటర్ అనంతరం భరత్ తివారీ మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు ప్రకటించారు. అయితే కుటుంబ సభ్యులు ఆ వాదనను పూర్తిగా ఖండిస్తున్నారు. భరత్ తివారీ స్థానిక ప్రజా సమస్యలపై పోరాడే సామాజిక కార్యకర్త అని, మానసిక రోగి కాదని చెబుతున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో భరత్ తుపాకీని విసిరేసినట్లు స్పష్టంగా కనిపిస్తుండటంతో ఇది ఫేక్ ఎన్కౌంటర్ అనే అనుమానాలకు బలం చేకూరుతోంది. అయితే ఆ వీడియో నిజమైందేనా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఈ ఎన్కౌంటర్ బీహార్ రాజకీయాల్లో పెద్ద దుమారో రేపుతోంది. బాధిత కుటుంబం జనసురాజు పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ను కలిసి న్యాయం చేయాలని కోరింది. బిలౌటి గ్రామంలో జరిగిన మహాపంచాయత్లో వేలాది మంది పాల్గొని బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తాజాగా భోజ్పూర్ ఎస్పీ రాజ్ బిలౌటి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా నిష్పక్షపాత విచారణ జరగాలని కుటుంబ సభ్యులు కోరగా, ఎన్కౌంటర్ తరువాత భరత్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన విధానం సహా ప్రతి అంశంపై సమగ్ర విచారణ చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. విచారణలో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి వినోద్ కుమార్ సిన్హా ఆధ్వర్యంలో న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. మరోవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వివరణ కోరింది. పోలీసుల వాదనలు, కుటుంబ సభ్యుల ఆరోపణలు, వైరల్ వీడియో, రాజకీయ విమర్శల మధ్య భరత్ తివారీ ఎన్కౌంటర్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.